సిటీ న్యూస్కు స్వాగతం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వర్గీకరణ పోరాట సమితి నిర్వహిస్తున్న భారత్ బంద్ నగరంలో ప్రశాంతంగా జరిగింది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ బంద్ నగరంలో ప్రశాంతంగా జరిగింది. పలు దళిత సంఘాల ప్రతినిధులు బంద్లో పాల్గొని నగరంలోని వర్తక, వాణిజ్య దుకాణాలను మూయించారు. తెల్లవారుజామునే ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్న ఆందోళనకారులు డిపో నుండి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనితో వివిధ ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తన సిబ్బందితో ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్గీకరణ జరిగితే దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని, ఉద్యోగాల్లో దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని దళిత జేఏసీ నాయకుడు జక్కుల ఆనంద్ ఈ సందర్భంగా అన్నారు. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణ మద్దతిస్తూ ఇచ్చిన తీర్పుని మరి భారతదేశ అన్ని దళిత సంఘాలు మరి ఖండిస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుని అపోజ్ చేస్తూ పునఃపరిశీలించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆ మేరకు ఈ రోజున భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో భారత్ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఎస్సీ వర్గీకరణ మరి చట్టబద్ధంగా జరగలేదు, రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగింది. సుప్రీంకోర్టు మరి ప్రభుత్వం ఒత్తిడి వల్ల చేసిందో తెలియదు, కానీ మరి పూర్తిగా మరి రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చింది కాబట్టి ఆ తీర్పును ఒకసారి పునఃపరిశీలించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వర్గీకరణ తీర్పు వల్ల క్లిమినరీ విధానం తీసుకొచ్చారు. దానివల్ల మరి ఎస్సీ ఉద్యోగులు కానీ ఎస్సీలో అనేక మందికి భవిష్యత్తు రిజర్వేషనే కోల్పోయే పరిస్థితి ఉంది. ఇది ముమ్మాటికి ఎస్సీని అణగదొక్కే చర్య. అది రిజర్వేషన్ లేకుండా మరి వాళ్ళకి పూర్తిగా అన్యాయం చేసే విధానం కాబట్టి మరి వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేంద్రం దీని మీద చర్య తీసుకొని వ్యతిరేక పోరాట సమితి పోరాడుతుంది. మరి అందరం తక్కువ సమయం ఉండటం మూలంగా ఉన్నంత వరకు దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఈ వర్గీకరణ అనేది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో మేము ఎక్కువ ఉన్నాం. ఈ వర్గీకరణ అనేది అయిపోయింది. 24,625 ఉద్యోగాలు వచ్చినాయని మందకృష్ణ బ్రదరే చెప్పడం జరిగింది. మరి మేము మామా సంఘం అని, మాకన్నా సీనియర్లు కూడా మామ అంటే మాలామాది సంఘం అని మేము నడిపిన వాళ్ళం ఉన్నాం. మరి 24,000 ప్రేమ 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 మిగిలిన జాతులు అణగారిపోయినాయి అని మందకృష్ణ గారు అంటున్నారు. నిజమే, నువ్వు అన్నది ఒప్పుకుంటాం. అణగారిపోయినాయిగా. రిజర్వేషన్ అనిపించిన జాతులు ఈ భారతదేశం మొత్తం మీద నార్త్ ఇండియాలో మీరు ఎక్కువ అనిపించారు. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే మాకు ఎక్కువగా కొద్దిగా 10% మాకు ఎక్కువ ఉన్నాయి. మరి అలా చూసుకుంటే రాష్ట్రపతి మీరే అయ్యారు, ఉపరాష్ట్రపతి మీరే అయ్యారు, ఉప ప్రధానమంత్రి మీరే అయ్యారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే ఆయన ఏమయ్యాడండి? న్యాయశాఖ మంత్రి అయ్యాడు. ఆ న్యాయం అక్కడ కొట్టుకుపోయింది. మరి అట్లాగే మరి పరిశీలించుకుంటే ఆ రాజ్యాంగాన్ని అమలుపరచబట్టి ఆ రాజ్యాంగ రిజర్వేషన్ ఫలితాలను మొట్టమొదటగా ఎక్కువ కాలం బ్రతికినంతకాలం అనుభవించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. వర్గీకరణ వ్యతిరేక తీర్పుని మేము భారత యావత్తు దాన్ని మేము వ్యతిరేకిస్తూ భారత బంద్ని ఈరోజు కృష్ణా జిల్లా హెడ్క్వార్టర్ మచిలీపట్నంలో మేము వర్గీకరణ వ్యతిరేక కమిటీ తరఫున మేము ఈ యొక్క బంద్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే వర్గీకరణ చేయాలనేది సుప్రీంకోర్టు అది వ్యతిరేకమైన తీర్పు. అది ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341 సవరణ చేయకుండా వర్గీకరణ చేయటం అనేది అది తప్పు. అది సుప్రీంకోర్టుకి అసలు అధికారం లేదు. అది మరి ఏ విధంగా ఆ సుప్రీంకోర్టు ఆ తీర్పుని ఇచ్చిందనేది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇది కేవలం రాజకీయ కుట్ర భాగం. అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి మమ్మల్ని విడదీయడంలో ఒక రాజకీయ కుట్ర అనే ఉద్దేశంతో మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ వర్గీకరణ వల్ల ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము పార్లమెంట్ చట్టం చేయాలని చెప్పేసి మేము తీవ్రంగా. పెన్షన్లు అందించడంలో సచివాలయ సిబ్బంది సేవలు మరువలేనివని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. పెన్షన్లు అందించడంలో సచివాలయాల సిబ్బంది సేవలు మరువలేనివని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లు లేకపోయినా కూడా సచివాలయ ఉద్యోగులు పెన్షనర్లకు ఎంతో బాధ్యతగా పెన్షన్లు అందించారని పలువురు సచివాలయ ఉద్యోగులను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అభినందించి సత్కరించారు. నగరంలో 8, 42, 49 సచివాలయాల ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందంజలో ఉన్నారన్నారు. పెన్షన్లు పంపిణీ పూర్తి చేసిన సచివాలయ ఉద్యోగులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్, మంత్రి కొల్లు రవీంద్ర నుంచి ప్రశంసా పత్రాలు పొందిన సచివాలయ ఉద్యోగులను గొర్రెపాటి గోపీచంద్ సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో 8, 42, 49 సచివాలయ సిబ్బంది,
టీడీపీ నాయకుడు పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొంత రాద్ధాంతం చేశారు ఎన్నికల ముందు. ఏమిటంటే పెన్షన్లు పంచిపెట్టాలంటే మాకు వాలంటీర్లు లేకపోతే మాకు కాళ్ళు చేతులు ఆడవు, ఏయో కారణాలు చెప్పి దాదాపు 33 మంది చచ్చిపోవటానికి మండు టెండల్లో పండు ముదుసళ్ళు మరి స్ట్రక్చర్ మీద తీసుకెళ్ళి వాళ్ళని చంపేసి జనాలకేదో భయానక వాతావరణం సృష్టించి వాలంటీర్లు లేకపోతే ఈ పెన్షన్లు పంపటం అనేది ఉండదు అని చెప్పి చాలా చండాలం చేశారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది అంటే వాళ్ళు చేయదలుచుకుంటే చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. ముఖ్యంగా సచివాలయ సిబ్బంది మెరుపు వేగంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద బందర్లో అతి తక్కువ టైంలో ఉదయం ఐ థింక్ 8 గంటల లోపలే అనుకుంటాను, 6 గంటల లోపలే 99.9% పెన్షన్ల పంపిణీ చేసి రికార్డు సృష్టించినందుకు వీళ్ళందరికీ కూడా సచివాలయ సిబ్బందికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు మరి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా గత 2 నెలలుగా కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన మచిలీపట్నం నగరపాలక సంస్థలో మరి అత్యంత వేగంగాను మరి గౌరవ మంత్రివర్యుల యొక్క ఆదేశాల మేరకు, పెద్దల యొక్క ఆదేశాల మేరకు మరి 100% అంటే 3 సచివాలయాలు 100% పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి గౌరవనీయులు పెద్దలు గోపీచంద్ సార్ గారు మరి ఈరోజు మమ్మల్ని అందరిని పిలిచి ప్రత్యేకంగా అభినందించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే మంత్రివర్యులకు, మా గౌరవ కమిషనర్ గారికి, మమ్మల్ని ఈ విధంగా మరి ప్రోత్సహించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఇంకా అద్భుతంగా పనిచేయడానికి మా అందరి సేవలు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయని, ఏమీ జరగదు అని వైసీపీ కార్పొరేటర్లు కానీ మరి పేర్ని నాని గారు కానీ ఎంతో ప్రగల్భాలు పలికారు. ఇవాళ వాలంటీర్లు లేకపోయినా దమ్ముగా సచివాలయ సిబ్బంది మరి తెల్లవారగట్ట 6 గంటలకే మచిలీపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ వచ్చేట్టుగా మరి మచిలీపట్నానికి ఒక గుర్తింపు తెచ్చి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా మరి స్వతంత్ర దినోత్సవం రోజున కలెక్టర్ గారి దగ్గర నుండి ప్రశంసా పత్రాలు కూడా మరి అందుకోవడం కూడా జరిగింది. ఇవాళ 8, 42, 49 డివిజన్ సచివాలయాలని వాళ్ళ అడ్మిన్లు కానీ స్టాఫ్ని కానీ ఫస్ట్ వచ్చినందుకు అక్కడ పంపిణీ చేసినందుకు మరి మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ గారు వాళ్ళని పిలిచి చక్కగా అభినందించి మీరు ఇంకా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, పార్టీకి పేరు తేవాలి, మీకు అండదండగా ఉద్యోగులకి మేము ఉంటామని చెప్పి సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ గారు వారికి మరింత ధైర్యాన్ని ఇచ్చి వారిని ముందరగా నడుపుతూ చూస్తుంటే ఇవాళ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మరి అన్నమాట ప్రకారం మరి జడ్పీ సమావేశంలో మీకు ఫస్ట్ తెచ్చిన వాళ్ళకి ప్రైజులు ఇస్తానని, ప్రశంసాపత్రాలు ఇస్తానని చెప్పినట్టుగా రవీంద్ర గారు కానీ మరి ఆ మాట నిలబెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులందరూ కూడా ప్రజలకి మరింత చేరువైతే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, బాలసౌరి గారు కానివ్వండి, గోపీచంద్ర గారు కానివ్వండి, పెద్దలందరూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బంటుమిల్లులో స్వచ్ఛందంగా పాఠశాలలు, వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బంటుమిల్లులో స్వచ్ఛందంగా పాఠశాలలు బంద్, వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తీర్పు వెనక్కి తీసుకోవాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ తీర్పుకు వ్యతిరేకంగా బంటుమిల్లులో దళిత నాయకులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు వచ్చిన విద్యార్థులను వెనక్కి పంపారు. స్వచ్ఛందంగా వ్యాపారాలు బంద్ పాటించినప్పటికీ 11 గంటల అనంతరం ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎస్ఐ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునరాలోచించుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి పునరాలోచించి వెనక్కి తీసుకోవాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాల దేశవ్యాప్త పిలుపు మేరకు పెడన పట్టణంలో బంద్ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఎం నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షించారు. అయితే కొన్ని షాపులు స్వచ్ఛందంగా మూసివేసినా తెరిచి ఉన్న వాటిని దళిత సంఘాల నాయకులు మూసివేసి బంద్కు సహకరించాలని కోరారు. అలాగే పురపాలక సంఘ కార్యాలయం మరియు ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలను మోయించి బంద్కు సహకరించాలని కోరారు.
పెడన నియోజకవర్గం పెడన పట్టణంలోనే ఉన్నటువంటి మాలలందరూ కూడా మరి ఐక్యతతో ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి బంద్కు మద్దతుగా మరి అన్ని పూలు పండ్లు మత్స్య మాంసాది వాణిజ్య వ్యాపార విభాగాల అందరి మద్దతుతో మరి ఈ రోజున బంద్ నిర్వహించడం జరుగుతుంది పెడన పట్టణంలో. దానికి అందరూ కూడా యావత్ అంబేద్కర్ యువత కానివ్వండి, నాయకులు కానివ్వండి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి బంద్లో పాల్గొని ఈ బంద్ని విజయవంతం చేస్తున్నందుకు అందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. మరి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకి మద్దతుగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. ఈరోజు ఆ తీర్పుకు నిరసనగా న్యాయ పోరాటంకై మరి యావత్తు భారతదేశం అంతా కూడా ఈ తీర్పునివ్వడం వల్ల ఈ ఎస్సీ ఎస్టీలు ఈ ఎస్సీలను ఉపకులాలు అందరూ కూడా విడిపోయి ఎవరి కాళ్ళు కూడా మరి వాళ్ళ ఆధిపత్యానికి పోట్లాడి మరి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం రాయబడ్డాడంటే ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరగాలి అంటే ఆర్టికల్ 341 ప్రకారం ఆర్టికల్ 341నే పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి తదుపరి వర్గీకరణ చేయాలి తప్పనిసి అమెండ్మెంట్ అవ్వకుండా ఈ వర్గీకరణ చేయడానికి ఏమాత్రం కూడా చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు అని చెప్పేసి రాజ్యాంగంలో తెలియపరిచింది. కానీ ఈ వర్గీకరణ ఈ అమెండ్మెంట్ 341 ఆర్టికల్ అమెండ్మెంట్ చేయాలంటే పార్లమెంట్లో 2/3 వంతు మంది పార్లమెంట్లో మరి సభ్యులు మెజార్టీ సభ్యులు ఉంటాయి. కానీ అది అమెండ్మెంట్. నా దళిత సోదరులందరికీ నా జేబీఎంలు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగా ఈ రోజున బంద్ చేయడమైనది. ఎందుకంటే వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ జరగాలి, ఎస్సీలకు వర్గీకరణ చేయాలన్న నినాద విషయాన్ని సుప్రీంకోర్టు ఈ రోజున వర్గీకరణ చేసింది. ఈ వర్గీకరణ మూలంగా దేశంలో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ వర్గీకరణ అనేది ఒక ఎస్సీలకే చేయాలా? బీసీల్లో 59 కులాలు పైగా ఉన్నాయి, మరి బీసీల్లో చేయొచ్చు కదా. ఎస్టీల్లో ఉన్నాయి, ఎస్టీలు కూడా చేస్తారా? అట్లాగే మైనారిటీస్ ఉన్నాయి. ఈ రోజున మాకు జరిగినటువంటి ఈ వర్గీకరణ ఈరోజు మాతో ఆగదు. అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా చేస్తారు నిదానంగా. ఎందుకంటే ఈ రోజున ఎస్సీలు వెనకొట్టే ఉద్దేశంతో చేశారు, రేపు బీసీలు కూడా చేస్తారు, తర్వాత మైనార్టీలు చేస్తారు. ఎందుకంటే దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా వేరు చేయాలన్న ఉద్దేశంతో ఈ అగ్రకులాల వాళ్ళు చేసినటువంటి దురహంకార చర్యగా దీన్ని పరిగణిస్తున్నాము. ఈ వర్గీకరణ చెల్లదని గతంలోనే హైకోర్టు తీర్పునిచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ఈ రోజున సుప్రీంకోర్టు 7 సభ్యులతో సర్వజన ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై డిఎంఎండ్హెచ్ఓ గీతాబాయ్ విచారణ నిర్వహించారు. సర్వజన ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై డిఎంఎండ్హెచ్ఓ గీతాబాయ్ విచారణ నిర్వహించారు. కోవిడ్ సమయంలో మందులతో పాటు వివిధ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, ఆ సమయంలో దాతలు అందించిన వివిధ పరికరాలను కూడా కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి బిల్లులు సృష్టించి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగంపై కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై సంబంధిత అధికారిని డిఎంఎండ్హెచ్ఓ గీతాబాయ్ విచారించారు. నిధుల దుర్వినియోగం అభియోగంపై జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త విచారణకు ఆదేశించారు. కోవిడ్ సమయంలో విధులు నిర్వహించిన పలువురు వైద్యాధికారులు, ఇతర సిబ్బంది నుంచి ఈ సందర్భంగా వివరాలు సేకరించారు. విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని విచారణ అధికారులు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మాలమహానాడు ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో భారత్ బంద్ను మాలమహానాడు సంఘ నాయకులు ప్రశాంతంగా నిర్వహించారు. ఉదయం నుంచే బంద్ పిలుపులో భాగంగా బస్సులు, ఆటోలు నిలిపివేసి పలు దుకాణాలను మూసివేయించారు. ఎమర్జెన్సీ సేవలు తప్ప అన్నీ మూసివేయాలంటూ షాపుల యజమానులను వారు కోరారు. కొందరు దుకాణాలను స్వచ్ఛందంగానే మూసివేశారు. మరికొందరు తెరవడంతో వారి దగ్గరకు వెళ్లి బంద్కు సహకరించాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే ఎత్తివేయాలంటూ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కల్పించినటువంటి ఆర్టికల్ 341 ప్రకారం మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని వర్గీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క భారత బంద్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇది మాలల హక్కు మాత్రమే. దీన్ని చాట్లో తౌడుపోసి కుక్కల కైలాటంగా చేసిన విధంగా సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పుని భారతదేశం మొత్తం కూడా ఏకంగా వ్యతిరేకించడం జరుగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ తీర్పును రద్దు చేయాలని ప్రతి సెంటర్లోనూ భారత బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఇవాళ నాగాలాండ్ సెంటర్లో మాల సోదరులందరూ ఐక్యతగా ఈ బంద్ పాటించమని అందరూ సహకరించమని కోరుతున్నాం. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఇది
అంబేద్కర్ కల్పించినటువంటి దాన్ని వాళ్ళ వివిధ రాజకీయ పార్టీ నాయకులవని అగ్రవర్ణాలని అన్నదమ్ముల్లా ఉండే మాలమాదికల్ని చీల్చడానికి కోసం కుట్రలు పొందుతున్నారు. అది ఎంతవరకు సమంజసమో అందరూ ఆలోచించాలి. ఒకటే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని నిరసిస్తూ మేము వాళ్ళ బంద్ పాటిస్తున్నాం. భారత్ బంద్ అనేది అనౌన్స్ చేయడం 6 రోజుల క్రితం అనౌన్స్ చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో దేశవ్యాప్త బంద్ నేపథ్యంలో అవనగర్ సర్కిల్లో నాగలంక కోడూరు ఇది అవనగర్ సర్కిల్లో సుమారు 30 మందితో 6 పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ అలాగే ఇది ప్రజలకు కానీ వ్యాపార సంస్థలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా బంద్ ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.